వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మన ఛానల్ని ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మనం టెడ్డీ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. టెడ్డీ అన్నానా? టెడ్డీ కాదు, బడ్డీ మూవీ రివ్యూ. కన్ఫ్యూజ్ అయ్యాను. టెడ్డీ, బడ్డీ రెండు మూవీస్ ఒకేలాగా ఉంటే పేర్లు కూడా కొంచెం రిలేటెడ్గా ఉన్నాయి. బడ్డీ ఈ మూవీలో అల్లు శిరీష్ గారు మెయిన్ లీడ్లో ప్లే చేశారు. హీరోయిన్ ఎవరు, ఆమె పేరు నాకు తెలీదు. డైరెక్టర్ తమిళ్ డైరెక్టర్. ఈ బడ్డీ మూవీ సేమ్ టెడ్డీ మూవీ లాగే ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్. రీమేక్ అని చెప్పుకోవచ్చు, కానీ మూవీ మేకర్స్ ఎవరు ఇది రీమేక్ అని చెప్పలేదు, కాబట్టి నేను కూడా చెప్పట్లేదు రీమేక్ అని. తెలుగులో ఇది ఇలాంటి సినిమా ఫస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు, స్ట్రైట్ మూవీ. కానీ తమిళ్లో ఈ మూవీ ఆల్రెడీ ఉంది, టెడ్డీ అనే పేరుతో తీశారు. సేమ్ స్టోరీ ఉంటుంది. నేను ఫస్ట్ సినిమా చూసేటప్పుడు అది ఇది కొంచెం వేరేమో అనుకున్నాను, కానీ పోను సేమ్ అదే అనిపించింది. ఈ సినిమా కొంచెం ఆ సినిమాతో పోల్చుకుంటే కొంచెం ఆ సినిమా అంతలా అనిపించదు. కాకపోతే స్టార్టింగ్ నుంచి కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. ఈ మూవీలో ప్లస్ పాయింట్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కాకపోతే పాటలు అయితే అసలు ఏమీ లేవు, ఒకటో ఏమో ఉన్నాయి, అవి కూడా అంత మైండ్కి ఏం ఎక్కలేదు ఆ పాటలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇంటెన్సివ్గా అనిపించింది. సీన్కి తగ్గట్టు రిలేటివ్గా ఉంటుంది ఆ బీజిఎం. ఆ సీన్ని ఇంకా హై లెవెల్కి తీసుకెళ్ళింది బీజిఎం వల్ల. అదొకటి నాకు బాగా నచ్చింది. అలాగే ఈ మూవీలో చాలా మన తెలుగు సినిమాల్లో హైలైట్ అయిన సాంగ్స్ని చాలా వాడారు, అవి సీన్కి తగ్గట్టు. అవి కూడా కొంచెం పండాయి, కామెడీగా బాగా అనిపించింది. కానీ ఈ సినిమాకు మేజర్ డ్రాబ్యాక్ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ అయితే అసలు సాటిస్ఫైయింగ్గా ఉండదు, నాకైతే అలా అనిపించింది. అసలు ఆ క్లైమాక్స్ ఫైట్ కానీ ఎందుకో నాకేం అంత అనిపించలేదు. అది బాగుంటే ఇంకా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చేది, ఇంకా పాజిటివ్గా ఉండేది అనిపించింది. ఇప్పుడు హనుమాన్ సినిమాలో క్లైమాక్స్ ఎలా ఉంటుంది, లాస్ట్ 10-15 మినిట్స్. ఈ మూవీలో అంతలా కాకపోయినా కొంచెమన్నా ఇంకా బాగా తీయొచ్చు అనిపించింది క్లైమాక్స్ చూసినప్పుడు నాకు. అదొకటి క్లైమాక్స్ చాలా మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది ఈ మూవీకి. అలాగే లాస్ట్లో అసలు విలన్ ఏమైపోయాడు, ఫ్లైట్లో వీళ్ళు వస్తూ ఉంటారు హీరోయిన్ తీసుకొని, అసలు విలన్ ఏమైపోయాడు, విలన్ ఏం చూపించారు, నాకు అది సాటిస్ఫైగా అనిపించలే. చాలా డల్గా అనిపించింది ఆ పోర్షన్ అంతా. ఇన్ఫ్యాక్ట్ క్లాస్లో చిరాకు వచ్చింది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నా. కొంచెం లాజిక్స్ వస్తాయి మనకి మధ్యలో సినిమా చూస్తుంటే. ఫ్యామిలీ ఆడియన్స్కి, నార్మల్ ఆడియన్స్కి అంతగా అనిపించకపోవచ్చు, కానీ రకరకాల సినిమాలు చూసే వాళ్ళకి మాత్రం, హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి, అన్ని రకాల సినిమాలు చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ లాజిక్స్ వస్తాయి. ఫైట్స్ ఎందుకు ఇలా అనిపిస్తుందని రిలేట్ అవ్వరు అక్కడ, దాని ఆ సీన్కి కానీ ఎవడు కనెక్ట్ అవ్వడు, కొంచెం చిరాకు వచ్చింది. నాకైతే అలా అనిపించింది, చాలామందికి అనిపించవచ్చు కూడా. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అలా అనిపించకపోవచ్చు, మేబీ వాళ్ళకి నచ్చవచ్చు. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే, టెడ్డీ మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమైపోద్ది, మూవీ గెస్ కూడా చేస్తూ ఉంటారు, నేను అలాగే చేశాను. చూడని వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు తెలుగులో, చూసిన వాళ్ళకి మాత్రం కాపీ పేస్ట్ చేసినట్టే ఉంటుంది. ఇంకా Ctrl+C Ctrl+V అలాగే ఉంటుంది. స్టోరీ సింపుల్ అండి. ఎక్కడ హాంకాంగ్లో ఒకడు ఉంటాడు డాక్టరు, వాడే మెయిన్ విలన్ ఈ మూవీలో. ఆడేం చేస్తాడు, ఎవరికైనా బాగా రిచ్ పర్సన్స్కి ఎవరికైనా ఏదైనా ఆర్గాన్ కావాలంటే ఇండియా నుంచి మనుషుల్ని కిడ్నాప్ చేయించి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని. ఇది విలన్ పని. ఈ మూవీలో ఇంకా మెయిన్ స్టోరీ కూడా అదే. వాడు హీరోయిన్ని కిడ్నాప్ చేస్తాడు, ఆ హీరోయిన్ హీరో ఎలా కాపాడాడు, అదే ఈ సినిమా స్టోరీ. ఇంకా ఈ హీరోయిన్ కిడ్నాప్ అయిన తర్వాత ఒక పిల్లోడు కిడ్నాప్ అవుతాడు. నాకు ఫస్ట్ నుంచి ఆ పిల్లోడు ఎందుకు కిడ్నాప్ అయ్యాడో నాకు అసలు అర్థం కాలేదు. సినిమా పూర్తిగా ఇంటర్వెల్ వరకు ఆలోచించా, మేబీ సెకండ్ హాఫ్లో ఏమైనా చెప్తారేమో అని చూసా. కానీ సెకండ్ హాఫ్ లాస్ట్లో హీరో ఎక్కడో చెప్తాడు, వాడిది AB నెగిటివ్ ఏదో రేర్ బ్లడ్ గ్రూప్ అవసరం ఉంటుందని కిడ్నాప్ చేశారన్నట్టు చెప్తాను. నాకు అదంత కన్వీనియంట్గా అనిపించలే. ఏదో హీరోయిన్ మిస్ అయింది, తర్వాత ఈడు మిస్ అయ్యాడు, వీళ్ళు వాడిని ఫాలో అవుతూ వీళ్ళని పట్టుకోవడానికే అది పెట్టినట్టు అనిపించింది, కానీ నాకు అది కన్విన్సింగ్ అనిపించలే అసలు వాడిని ఎందుకు కిడ్నాప్ చేశారా అంటే. అదే కాకుండా మళ్ళీ హీరోయిన్ని కిడ్నాప్ చేస్తారు, ఎవరికో ఒకడికి అక్కడ పెద్ద డాన్ కొడుక్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పి హీరోయిన్ కిడ్నాప్ చేస్తారు, హీరోయిన్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందని చెప్పి. కానీ వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయకుండా వెయిట్ చేస్తారు, ఎందుకు చేస్తారో అర్థం కాదు. సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళిపోతారు అక్కడికి, ఎవరు ఆపలేరు, హీరో కానీ ఎవరు కానీ తీసుకెళ్ళిపోతారు. అదే ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం ఎవరు ఆపలేరు. అక్కడికి వెళ్ళి చేసేసి ఉండొచ్చు ఆ పాటికి అనిపించింది నాకు. ఎందుకు ఇన్ని మధ్యలో ఒక చోట చూపిస్తారు ఎందుకు ఆగారా అంటే, వాడు ఆ పేషెంట్ గాడు అన్స్టేబుల్ అయిపోతాడు. ఆ టైంలో వాడికి ఆపరేషన్ చేయడం కుదరదు, హార్ట్ ఆపరేషన్. సో వాడు మళ్ళీ స్టేబుల్ అయ్యే వరకు వాడిని అక్కడ చూస్తూ వాడిని మళ్ళీ నార్మల్ అయిన తర్వాతే ట్రాన్స్ప్లాంట్ చేయాలని చూపిస్తారు. అది నేను ఎక్స్పెక్ట్ చేశాను,
కానీ అంతకుముందే చేసుండొచ్చని నాకనిపించింది. దాన్ని కొంచెం కన్వీనియంట్‌గా చూపించుండాల్సింది. అలా చూపియలేదు. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అందువల్ల ఈ మూవీకి అంత రెస్పాన్స్ కూడా రాలేదు. ఏదో ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ గారిని ఒక ఇంటర్వ్యూయర్ రిపోర్టర్ క్వెషన్ అడిగాడు. మీరెందుకు ఈ సినిమాకి బాగా రేట్లు తగ్గించారంటే, సినిమా రేట్ తక్కువ ఉంటే చూడడానికి జనాలు ఎక్కువ వస్తారని చెప్పాడాయన. కానీ అలా ఏమి ఉండదు. సినిమా బాగుంటే రేట్ ఎక్కువ ఉన్నా చూసేవాళ్ళు చూస్తారు. స్టార్ హీరో అయితే ఎలాగో చూస్తారు. స్టార్ హీరో చిన్న చిన్న హీరోలైతే రేటు ఎక్కువ ఉంటే చూడరని, అది కూడా కరెక్టే. కానీ సినిమా బాగుంటేనే రేట్ తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా ఎక్కువ మంది చూడడానికి వెళ్తారు. సినిమా బాగాలేకపోతే రేట్ తక్కువ ఉన్నా చూడరు, రేట్ ఎక్కువ ఉన్నా చూడరు. సో దీని బదులు ఈ సినిమా మీద కాన్సంట్రేట్ చేస్తే బాగుండేది అనిపించింది నాకు. ఈ సినిమా మీలో ఎవరైనా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. చూడకపోతే వెళ్ళి చూడండి. ఏపీలో టీఎస్లో ఎలాగో రేట్స్ తక్కువే ఉన్నాయి. 100, 125 అంటే టికెట్. అదేం పెద్ద విషయమేం కాదు. రోడ్ సైడ్ బిర్యానీ తిన్నంత కాస్ట్ కూడా ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటే టైంపాస్కి వెళ్ళి చూసేవాళ్ళు చూడొచ్చు. మరీ అంత క్రింజ్ ఉండదు, అంత వరస్ట్గా ఏమి ఉండదు, యావరేజ్గా ఉంటుంది మూవీ. బట్ రకరకాల మూవీలు చూసే వాళ్ళకి మాత్రం కొంచెం నచ్చకపోవచ్చు ఈ మూవీ నాలాగా.